రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. ఎన్టీఆర్, చంద్రబాబు తరువాత తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువగా ఆరాధించింది రేవంత్ రెడ్డినే అని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. అంటే ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంది అనేది చెప్పవచ్చు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఆయనకు అక్కడ తగిన ప్రాధాన్యం లభిస్తుందా అంటే ఖచ్చితంగా లేదని అంటున్నారు విశ్లేషకులు. రేవంత్ రెడ్డి సత్తా ఉన్న నేత అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అందుకే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అనగానే రాజకీయ వర్గాల్లో ఏదో ఆసక్తి, ఆయన ఏం మాట్లాడతారు అనే భయం ఉన్నవారు కూడా ఉన్నారు. హోంవర్క్ తో సమావేశాలకు వచ్చే ఆయనకు నియోజకవర్గంలో కూడా మంచి పట్టే ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత కూడా నియోజకవర్గానికి వెళ్లగానే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇందులో అక్కడి ప్రజలు కూడా ఉన్నారు. కేసీఆర్ వాగ్దాటిని ఎదుర్కొనే నేతగా పేరున్న రేవంత్ ఎన్నో ఆశలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే అక్కడ ఆయనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదు అనే అభిప్రాయం గత కొన్ని రోజులుగా వినబడుతోంది. ఆయన పార్టీలో చేరిన కొత్తలో పాదయాత్ర చేస్తారని, అది కూడా చేవెళ్ల నుంచి చేస్తారు అనే ప్రచారం పెద్ద ఎత్తున వినపడింది. దీనికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మద్దతు ఇచ్చారని, అలా వార్తొచ్చిందో లేదో డీకే అరుణ అడ్డుకుంటున్నారు అని ప్రచారం ఊపందుకుంది. రేవంత్ రెడ్డికి తొలి షాక్ అని తెలుగుదేశం ప్రచారం చేసింది. ఆ తర్వాత దీనిపై కూడా ఎలాంటి వివరణలు కూడా ఇవ్వలేదు. ఇక పదవుల విషయంలో కూడా రేవంత్ ఎక్కువగా ఆశపడి భంగపడ్డారు అనే విమర్శ వినపడింది. తన సన్నిహితులకు ఐటీ వింగ్ సహా ఎస్సీ ఎస్టీ పదవులను రేవంత్ ఇప్పించుకోవాలి అని ప్రయత్నాలు చేశారు. కానీ ఈ విషయంలోనూ ఇక్కడ రేవంత్ కి గట్టి దెబ్బే తగిలింది. దీంతో ఆయన నమ్ముకుని పార్టీలోకి వచ్చిన సీతక్క సహా ఎందరో నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. మరోపక్క తన లక్ష్యం ముఖ్యమంత్రి పదవి అని ప్రకటన చేశారు. ఇది అత్యాశే అవుతుంది. ఎందుకంటే కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇలా ఎందరో ఏళ్ల తరబడి ఆ పార్టీలో ఉన్నారు. అలాంటి వారు ముఖ్యమంత్రి పదవి కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రేవంత్ ప్రసంగాల విషయానికి వస్తే ఆయన ప్రసంగాలకు తెలుగుదేశం పార్టీలో విలువుండేది. కానీ ఇక్కడికొచ్చిన తరువాత అధిష్టానం ఆయనకు బ్రేకులు వేసిందని, దీంతోనే మీడియా సమావేశాలు తగ్గాయి అని రేవంత్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశాలే రేవంత్ ఇమేజ్ ని పెంచాయి. అలాంటిది ఇప్పుడు అవి కరువైపోయాయి. దీంతో రేవంత్ తెలుగుదేశంలోకి తిరిగొచ్చి రాజకీయం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఏదెలా ఉన్నా రేవంత్ లాంటి నేతకు కళ్ళెం వేస్తే అది అన్ని విధాలుగా తప్పుగా వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.